టీడీపీ జనసేనల మధ్య సమన్వయం కోసం ఒక అడుగు ముందు పడినప్పటికీ ఉమ్మడి కార్యాచరణ మాత్రం ముందుకు పోవడం లేదు. ఇప్పటికే 2 పార్టీలు సమన్వయ కమిటీ సభ్యులను నియమించాయి. అయితే వీరి సమావేశం ఇంకా జరగలేదు. చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాతే ఉమ్మడి పోరు వేగవంతమవుతోందని భావిస్తున్నారు. రైట్, ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొత్తుల తర్వాత ఒక అడుగు ముందు పడింది అనుకోవచ్చు. ప్రధానంగా రెండు పార్టీలకు సంబంధించి కలిసి పనిచేసేందుకు, రెండు పార్టీలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఉమ్మడి కమిటీల కంటే విడివిడిగా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నిన్నటికి నిన్న టీడీపీ రేపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలోని ఒక కమిటీని ప్రకటించింది. ఈ కమిటీ నేరుగా జనసేనతోని భవిష్యత్ కార్యాచరణతో పాటు ప్రజా పోరాటాలకు సంబంధించి కూడా సంప్రదింపులు జరిపేందుకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఇప్పటికే జనసేన పార్టీ గత అక్టోబర్ మొదటి వారంలోని కృష్ణా జిల్లాకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో చర్చించి టీడీపీతోని సంప్రదింపులు జరిపేందుకు సీనియర్ నేత నాదెళ్ల మనోహర్ నేతృత్వంలోని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే రెండు పార్టీలకు సంబంధించిన కమిటీలు ఏర్పడినా సరే ప్రజా పోరుకు లాంటి ఇతర రాజకీయమైన పోరాటాలకు సంబంధించి మాత్రం ఇప్పట్లోని బీజం పడే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే మరోపక్క తెలుగుదేశం పార్టీ పూర్తిగా న్యాయ పోరాటాల మీదే ఫోకస్ పెట్టింది. చంద్రబాబు అరెస్టు, దాంతో పాటు చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై కూడా ఫోకస్ పెడుతుంది తప్పితే ప్రజా పోరాటాలతో పాటు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించేందుకు కూడా ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకి ఎక్కడా కనిపించట్లేదు. దాంతోపాటు జనసేన కూడా దాదాపు 4 రోజులు పూర్తి అవుతుంది తెలుగుదేశం పార్టీతోని సంప్రదింపులు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేసి, అయితే కమిటీ సంబంధించి ప్రకటన వరకే ఉంటుంది తప్పితే ఇరు పార్టీలకు సంబంధించి కూర్చొని మాట్లాడుకుని ఒక భవిష్యత్ కార్యాచరణతో పాటు ఇతర రాజకీయ పరంగా పోరాటాలకు సంబంధించిన అంశాలపై ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకోవడం చూసినట్టయితే ఈ కమిటీల వరకే పరిమితం అవుతుంది తప్పితే ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణపై ఇప్పట్లోనే ముందడుగు పడే అవకాశాలు ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలోని ఆయన బెయిల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాతే పూర్తిగా రెండు పార్టీలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణతో పాటు రాజకీయంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలనే దానిపై కూడా మరింత దూకుడుగా వెళ్లేందుకు కూడా అప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం జనసేనతోని సమన్వయం చేసేందుకు కమిటీ వేసినా సరే ఇటు రెండు పార్టీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునేది మాత్రం చంద్రబాబు నాయుడు ఒకలే. దాంతో పాటు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జైల్లో ఉండటం, దాంతో పాటు లోకేష్ లాంటి కీలక నేతలందరూ కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన న్యాయపరమైన అంశాల మీదే పూర్తిగా ఫోకస్ పెడుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బెయిల్ మీద లేకపోతే క్యాష్ పిటిషన్ మీద పూర్తిగా అనుకూలమైన తీర్పు వచ్చిన తర్వాత ఆయన బయటకు వస్తే మాత్రం పూర్తిగా ఉమ్మడి కార్యాచరణపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ఇరు పార్టీలో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. రేపు చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టులో చాలా కీలకమైన అంశం మీద వాదనలు జరగబోతున్నాయి. క్యాష్ పిటిషన్ మీద ఇప్పటికే 2-3 సార్లు వాయిదా వేసిన సుప్రీంకోర్టు రేపు మరోసారి వాదించే అవకాశాలు కనపడుతున్నాయి. న్యాయ నిపుణుల నుంచి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుకు రేపు సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలోని రేపు చంద్రబాబు నాయుడుకి సంబంధించి కేసుల మీద చాలా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒకవేళ చంద్రబాబు నాయుడుకి అనుకూలమైన నిర్ణయం క్వాష్ పిటిషన్ లో సుప్రీంకోర్టులో వచ్చినట్టయితే ఖచ్చితంగా రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణపై త్వరలోని ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే దాదాపు నెల రోజుల క్రితం చంద్రబాబు అటు తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేనకు సంబంధించిన పొత్తులపై రాజమండ్రి సెంట్రల్ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రకటించినా సరే ఇప్పటి వరకు ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించకపోవడంతోనే ఇంకా ఇరు పార్టీలకు సంబంధించిన కేడర్లో సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేసులే కాకుండా ప్రజా పోరాటాల మీద కూడా ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలనేది కూడా పార్టీకి సంబంధించిన శ్రేణులు కోరుకుంటున్న నేపథ్యంలోని ఉమ్మడి కార్యాచరణ సంబంధించి మాత్రం ఇప్పటికీ రెండు పార్టీలకు సంబంధించిన కమిటీల వరకే ప్రకటన జరిగింది తప్పితే చంద్రబాబు నాయుడు పూర్తిగా కేసుల నుంచి బయటకు విడుదలైన తర్వాత రెండు పార్టీలకు సంబంధించి మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక కార్యాచరణ సిద్ధం అయ్యే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం జరుగుతుంది. గాలిబ్, చూసుకున్నట్లయితే టీడీపీ జనసేనల మధ్య ఇంకా పొత్తు కుదరలేదు. పరిస్థితి చెప్పండి.
గాలిబ్. చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మరోపక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా రెండు పార్టీలు వేచి చూస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ని కలిసిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను టీడీపీతోని పొత్తులు సంబంధించి అధికార ప్రకటన చేసిన నేపథ్యంలోని భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ తమతో కలిసి వస్తుందనేది మాత్రం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశాలు బీజేపీలో ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ మీదే పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా తెలంగాణలోని బీజేపీ జెండా ఎగరవేయాలని కూడా ఆలోచనలో ఉంది. దానికి అనుగుణంగానే అడుగులు వేసిన తరుణంలోని ఖచ్చితంగా తెలంగాణలోని ఎన్నికలు, దానికి సంబంధించిన ఫలితాలు ఓవరాల్ గా చూస్తుంటే డిసెంబర్ 3వ వారంలోని ఖచ్చితంగా ఏపీకి సంబంధించి రాజకీయాల మీద భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశాలున్న నేపథ్యంలోని ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పొత్తులకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశాలు ఎక్కడా కనిపించలేదు. ఒంటరిగా బలంగా అంటే సింగిల్ గా బలం పుంజుకోవాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే ఇటీవల మద్యం పోరాటం లాంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి మీద అమిత్ షాకి ఫిర్యాదు చేస్తూ ఏపీ బీజేపీ నేతలు ఫోకస్ పెట్టిన తరుణంలోని ఇప్పట్లో తెలుగుదేశం జనసేనకు సంబంధించిన పొత్తులపై నిర్ణయం తీసుకోకపోవడంతో రెండు పార్టీలు జనసేన దాంతో పాటు టీడీపీ కూడా రెండు కూడా బీజేపీ కోసం వెయిట్ చూస్తాం. మరోపక్క చంద్రబాబు జైల్లోనే ఉన్న నేపథ్యంలోని ఉమ్మడి అంటే మూడు పార్టీలకు సంబంధించిన కార్యాచరణ ఫైనల్ అయిన తర్వాతే ప్రజాపోరుకు సిద్ధమయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఇటు జనసేనకు సంబంధించి సంప్రదింపుల కోసం కమిటీ వేశారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సంప్రదింపుల కోసం కమిటీ వేశారు. అంటే రెండు పార్టీలకు సంబంధించిన కమిటీలు చర్చల వరకే పరిమితం అవుతాయి తప్పితే ఉమ్మడి కార్యాచరణ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి దానిపై కూడా చంద్రబాబు విడుదలవ్వటం, దాంతో పాటు తెలంగాణలోని ఎన్నికలు పూర్తయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఫోకస్ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోని అప్పుడే మూడు పార్టీలకు సంబంధించిన ప్రజా పోరాటాలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చిన తర్వాతే మూడు పార్టీలు ఉమ్మడి సంబంధించిన పొత్తులకు సంబంధించిన స్పష్టత వచ్చిన తర్వాతే మూడు పార్టీలు కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే గత 4 రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కేడర్లు కూడా కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన న్యాయ పోరాటాల మీదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఫోకస్ పెడుతూ మరో పక్క జనసేన అధినేత కృష్ణా జిల్లా పర్యటన తర్వాత ఆయన కొంత వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోని ఆయన విజయవాడ పర్యటన కూడా రద్దయిన నేపథ్యంలోని మరింత జాప్యం మరో 4 రోజులు గడిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా చంద్రబాబు విడుదల, దాంతో పాటు తెలంగాణ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొత్తులకు సంబంధించి కూడా స్పష్టత రావటం బీజేపీకి సంబంధించి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి అట్లా దాంతోపాటు బీజేపీకి సంబంధించి కూడా పొత్తుల క్లారిటీ వచ్చిన తర్వాత ఉమ్మడి కార్యాచరణపై ఒక నిర్ణయ అవకాశాలు కనబడుతుంది. ఓవరాల్ గా జనవరి నుంచి కూడా పూర్తిగా ప్రజా పోరాటాలపై ఇరు పార్టీలు ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చ జరుగుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.